ఫ్రెండ్స్, ఎలా ఉండారండి? బాగుండరా? మేము గిట్ట బాగున్నామండి. ఈరోజు అయితే ఏం లేదు, నేను మీతో మాట్లాడదామని. ఇంకా నాకైతే అంటే పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి అయితే కొత్తగా సర్ప్రైజ్ చేసిన వాళ్ళకు నాకైతే 2 అమ్మాయిలు 1 బాబు. మేము ఫస్ట్ అక్కడ వాచ్మెన్ కుట్టిమండి. ఇప్పుడైతే వాచ్మెన్కి కాల్ చేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే వాచ్మెన్ కుట్టే ఫ్రీగా అంటారు కానీ బాగలేక సతాయిస్తారు అనుకో. కొంతమంది మంచి ఉంటారు, కొంతమంది లేదనుకో. ఇక దాన్ని వదిలేంది. ఇక డబ్బున్న వాళ్ళదైతే ఎంతనో అంతనే ఉంటుంది. ఇంకా పేదోళ్ళని కొంచెం ఎవరైనా కొంచెం చులకనే చూస్తారు. గరీబోళ్ళు అని వాచ్మెన్ కుట్టే చులకగానే చూస్తారు. అందుకనే నేను, ఎందుకంటే మేము పిల్లలు ఉండరు కదా అని దాని గురించే నేనేం చేసిందంటే, వాళ్ళు ఎంత అన్నా అని పిల్లల కోసం అన్న కొంచెం అక్కడ ఇలా నాన్నకు అసలు పనే చేయడు అసలుకి. ఇలా నాన్న పని దొరకదు ఎక్కువ అసలుకి. అందు గురించే నేను ఒక్క మాటలన్నా ఏమన్నా నేను ఒక్కతోటే ఉంటి. నేను ఒక్కతోటి ఉంటి వాళ్ళు ఎన్నానని ఫోన్లే, పిల్లలు ఉండరు, పిల్లలకు ఫీజులు కట్టాలి, రూమ్ కిరాయి లేకుంటుంది కదా, అది లేకుంటుంది కదా అని ఉంటి నేను. ఇంకా 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 ఇది చేస్తున్నారు. ఇంకా రూమ్ కిరాయికి అయితే వచ్చినాము. ఇక్కడ మేము రూమ్ తీసుకున్నది ఇదే గలీలా. మా పిల్లలకు కొద్దిగా స్కూల్కి దూరం అవుతుంది, కొద్దిగా అంటే కొద్దిగానే అవుతుంది, ఏమీ ఒక్క కాదు. ఆడంటే కొంచెం పూర దగ్గర ఉండే అనుకో, ఆ నుంచి కొంచెం దగ్గర ఉండే. ఇక్కడికి వచ్చినాక దూరం అయింది, కొద్దిగానే ఏమైంది, నడిచిపోతారులే. ఇంత ఊర్లలో పిల్లలు కోస్కి నుంచి భక్తిమల్ల నుంచి అక్కడ వాళ్ళ ఊర్లోకి నడుచుకుంటూ పోతుంటారు పిల్లలు. ఎందుకంటే నేను ఊరికి వెళ్తా కదా, చూస్తా కదా, ఆ పిల్లలు అంత దూరం నుంచి పోతారు. ఇంకా మా పిల్లలు ఈ నుంచి గిడుకోలేరా. అందుకనే ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాము, రూమ్ కిరాయికి వచ్చినాము. ఈడ మంచిగా రూమ్ అయితే ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, అన్నీ ఉండవు, సేఫ్టీగానే ఉండదు పిల్లల గిట. ఇంకా టైంకు టైం కిరాయి కట్టుకుంటేనంటే అయిపోతుంది అనుకో, టైంకు టైం. ఇంకా వీళ్ళ నాన్నకు పని ఉంటుంది, ఒకసారి లేకుంటుంది గదే అని ఇబ్బంది వల్ల దాడు ఉన్నప్పుడు గిట్ట గట్లని నేను ఎంత అన్నాని ఒక్కతోటే ఉంటి. ఇక వాళ్ళు ఏమంటే చుట్టాలు రావద్దు, వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు అని కిరికిరి పెట్టబట్టు. ఇంకా దాని గురించి ఎందుకు వచ్చిన గొడవ ఊకే మళ్ళా ఒక్కతోటి. యూట్యూబ్ ఛానల్ నేను తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బాగానే అవుతుంది, 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు కదా. నేను డైలీ వీడియోలు వేసేటే సక్సెస్ అవుతుంది, కానీ నేను వేయలేదు. మాదే తప్పు, కారం నూరినా చెట్టి పడ్డది ఇక్కడ, కారం నూరినందుకు మాదే తప్పు. పండుగ ఇప్పటి నుంచి అయితే అందుకే డైలీ ఏదైనా పెడతా. ఇలా నాన్న రాని రాకపోని నేనే అయితే పెడతా. మా పిల్లలు, మా చిన్నపిల్ల వస్తుంది, పిల్ల పెట్టేస్తా నేను. మధ్యాహ్నం తీద్దామంటే పిల్లలు ఎవరు లేకుంటారు, స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఒకదాన్నే ఉంటా. దాని గురించే ఇక వేయలేకపోతా వీడియోలు. నాకు అది స్టాండ్ తెచ్చినా అని అది 600 తెచ్చినాం. ఇట్లా ఫోన్ పెట్టేసరికి కింద పడిపోతుంది, ఏమైందో ఏమో దానికి. మొన్న పెట్టినాం, చూసినాం, మా చిన్నపిల్ల నేను ఆయనతో పడిపోయింది. ఇంకా దాని గురించి పలిగిపోతే కష్టం అని మళ్ళీ మాకు మొదలే ఇబ్బందులు ఉన్నాయి. అవి బండి కొనం కదా, దానికి కట్టాలి, మళ్ళీ ఇప్పుడు ఇంటికి రాయి వచ్చింది, ఇంటికి రాయి కట్టాలి. ఇంకా దానికోసమా వీళ్ళ నాన్నకు సంపాదిస్తారు, 6,000 సంపాదిస్తారు. 6,000లో 3,000 తనకే కిరాయి అవుతాయి, తనకు కిరాయి అవుతాయి, మళ్ళీ ఆ మనిషికి కిరాయిలు అవుతాయి. దాని గురించి 3,000 అతనికి పోతాయి, వాళ్ళకి 3,000 వస్తాయి, అంతనే వస్తాయి. దూరం సిటీ పోతున్నాడంట, అందుకోసమే 3,000 ఆటో బస్ కిరాయిలే అయిపోతాయి, 3,000 వస్తాయి. ఆ వారానికి 3,000 ఇంట్లోకి వస్తాయి అతనికి. అతని ఇప్పుడు చూడు, మొన్న 3 రోజులు చేసిండు, ఇంట్లో ఒక పైసా లేదు, కిరాయిలకు కావాలి ఇయ్యి అని అంటే 500 మా చిన్నమ్మాయి దాపెట్టుకునిండి, ఆడ సార్ వాళ్ళు ఇచ్చిండ్రి. ఆ పిల్ల ఈ పైసలు తీసి ఇచ్చినాక అతనికి పైసలు 3 రోజులు చేసిండు. 3 రోజులు చేస్తే 3 రోజులు అయ్యి స్కూల్ ఫీజు కట్టింది. ఇంకా పైసలు ఇయ్యి అంటే ఇచ్చేసినాము. ఇప్పుడు మా చిన్నమ్మాయి దాపెట్టుకుంటే ఇచ్చేసినాం. దాని గురించి అతనికి పని భరోసా లేకుంటుందని, ఎట్లన్నా అని రూమ్ కిరాయి లేకుంటుందని ఉంటుంది. ఇంకా ఎట్లన్నా కానీ ఇంకా ఇప్పుడైతే దేవుడే ఉండడు దిక్కు. మీరు కొంచెం మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్, మీ సపోర్ట్ కావాలండి. సపోర్ట్ అయితే నేను తొందరగా ఏదైతే యూట్యూబ్ వాచ్ టైం ఒక్కటి అయితే చాలు మాకు, యూట్యూబ్ నుంచి ఇదైంది అని అంటే. సరే ఫ్రెండ్స్, ఇంతకే ఇంకా ఏం చెప్పలేదు. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, ఏమన్నా పెట్టాలంటే కామెంట్ చేయండి. బాయ్.